జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లి సమీపంలో ఒడ్డే ఓబన్న జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ నాయకుడు ఒడ్డే ఓబన్న అందరికీ స్ఫూర్తిదాత. స్వాతంత్రోద్యమం అనేది కేవలం ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు. నిరుపేద వర్గాల శ్రమపై జీవించినటువంటి వారి స్వాతంత్ర ఫలాలు అనుభవించాలి. ప్రజాస్వామ్యత పాలన కావాలని ఉద్యమించడం గర్వకారణమని అన్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసే ఉద్యమించినప్పుడు సైన్యాధిపతిగా, వారిపై సైన్య అధ్యక్షుడుగా నిరుపేద వర్గాల అందరినీ కూడబెట్టుకొని బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై ఉద్యమించినటువంటి నాయకుడు ఒడ్డే ఓబన్న అని అన్నారు. వారు కూడా స్వాతంత్ర ఫలాలు అనుభవించాలి, ఇలా ప్రజాస్వామ్యతమైనటువంటి ఒక పాలన కావాలని చెప్పని వారు ఉద్యమించటం నిజంగా గర్వకారణం చెప్పండి. ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఏదైతుందో మరి ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసి ఉద్యమించినప్పుడు ఏదైతుందో వారికి సైన్యాధ్యక్షుడిగా నిరుపేద వర్గాల వారందరినీ కూడా కూడగట్టుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై ఏదైతుందో ఉద్యమించినటువంటి ఒక నాయకుడు ఇవాళ మన ఒడ్డే ఓబన్న గారు కావటం యావత్ ఉండే జాతికి గర్వకారణంగా భావించాలి చెప్పండి. వారిని మనం ఆదర్శంగా తీసుకొని అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం ఉన్నది 4 దశాబ్దాలకి వెళ్ళి శ్రమపై ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళల్లో మొదటి తరగతి మన ఉత్తర జాతి. ఇప్పుడే మొగిలి గారు అన్నట్టు ఏదైతుందో ప్రతి ఆడబిడ్డ కూడా నేను సాయంత్రం పూట 5 గంటలకు ఎప్పుడైనా కరీంనగర్ పోతుంటే వాళ్ళు మోటార్ పై భార్య భర్తలు ఇద్దరు వస్తుంటారు. భర్త బండి నడిపిస్తున్న భార్య వెనుక కూర్చుంటుంది, పక్కకు గడ్డపాలు ఉంటుంది, తట్టు ఉంటుంది. పక్క మోటార్ బైక్ ఏదింటుందో గడ్డపాల తట్ట కట్టుకుంటారని చెప్పండి. అంటే వాళ్ళు ఎవరిపై ఆధారపడకుండా వాళ్ళ శ్రమపై ఆధారపడి జీవితం కొనసాగుతుంది. ఇవ్వాలని కూడా మొత్తం రాష్ట్రంలో కాదు జాతీయ స్థాయిలో భవన నిర్మాణ రంగం కొనసాగుతుందని చెప్పంటే ఒంటరి జాతి అని చెప్పండి. జగిత్యాల్లో నార్మల్ చూస్తే ఏ చిన్న పని కావాలన్నా నిర్మాణ రంగంలో మన ఒంటరి సోదరులపై ఆధారపడటం. వారు ఏదైతుందో వారి ప్రతిఫలం ఎంత అనేది కాకుండా వారి బాధ్యత ఏదైతుందో నిర్మాణ రంగాన్ని తోడ్పడుతుందని చెప్పండి.